గంజాయి కేసులో మరో ముగ్గురికి రిమాండ్. ఈ నెల 12వ తేదీన కారు ఢీకొని సుభాష్ నగర్ వద్ద 7.5 వయసు చిన్నారి వర్షిత్ మృతి చెందిన ఘటనలో కారు సీజ్ చేసిన కంచరపాలెం ట్రాఫిక్ పోలీసులు కారు డిక్కీలో 21 కిలోల గంజాయి గుర్తించి గంజాయి కేసులో మరో ముగ్గురికి రిమాండ్. ఈ నెల 12వ తేదీన కారు ఢీకొని సుభాష్ నగర్ వద్ద 7.5 వయసు చిన్నారి వర్షిత్ మృతి చెందిన ఘటనలో కారు సీజ్ చేసిన కంచరపాలెం ట్రాఫిక్ పోలీసులు కారు డిక్కీలో 25 కిలోల గంజాయి గుర్తించి కంచరపాలెం లా అండ్ ఆర్డర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో కంచరపాలెం సీఐ రవికుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కారులో గంజాయి లభ్యం కావడంతో కారు ప్రమాదానికి కారణమైన తమిళనాడు రాష్ట్రానికి చెందిన కారు డ్రైవర్ 24 ఏళ్ల అర్జునన్ జెమిని అద్ముఘంను ఇటీవలే అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. అయితే కేసుకు సంబంధించి పరారీలో ఉన్న మరో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలిస్తున్నట్లు కంచరపాలెం సీఐ రవికుమార్ గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. అందరికీ తెలుసు, ఈ మధ్యన ఈ నెల 12వ తేదీన ఒక చిన్న బాబుని ఒక కారు గుర్తించేసి ఆ బాబు చావుకు కారణమవడం, ఆ తర్వాత కారుతో పాటు ట్రావెల్ చేసిన అందరూ కూడా పారిపోగా ఒక వ్యక్తిని మాత్రం స్థానికులు పట్టుకునే అతన్ని ట్రాఫిక్ పోలీసు వారికి అప్పగించగా ట్రాఫిక్ పోలీసు వారు అతన్ని పట్టుకుని ఆ కేసు నమోదు చేయడం జరిగింది. ట్రాఫిక్ పోలీసు వారి దర్యాప్తులో ఉన్న 16వ తేదీన ఈ కారు డిటాక్స్ కోసం అని చెప్పి కారులో ఉన్నది చెక్ చేస్తే అందులో దాదాపు 21 కేజీల గంజాయి అందులో కారులో లభ్యం కావడం, ఎవరైతే అప్పటికే వాళ్ళ అదుపులో ఉన్న జమిని అనే చెన్నై ప్రాంతానికి చెందినవాడు ఈ కారులో ఉన్న గంజాయి ఏ విధంగా వచ్చింది, ఈ కారులో ఉన్న గంజాయికి ఏం జరిగింది, వీళ్ళంతా కూడా ఏ రకంగా ఈ గంజాయిని ఎక్కడ కొన్నారనే వివరాలు చెప్పడం జరిగింది. వారు చెప్పిన వివరాలు ఏంటంటే జమిని అనేవాడు చెన్నై ప్రాంతానికి చెందినవాడు, వాడికి ఒంగోలు ప్రాంతానికి చెందిన విజయవర్ధన్ అనేవాడు, అలాగే గుంటూరు ప్రాంతానికి చెందిన జాకీర్ అనేవాడు, అలాగే విజయ్కి బంధువైన యక్షయ వీళ్ళంతా కూడా మొన్న 11వ తేదీన ఇక్కడ విశాఖపట్నం రీచ్ అయ్యి అరకు ప్రాంతం వెళ్ళి అక్కడ ఏజెన్సీ ప్రాంతంలో ఒక వ్యక్తి దగ్గర దాదాపు 21 కేజీల గంజాయి కొని 12వ తేదీ సాయంత్రం విశాఖపట్నం చేరి ఇక్కడ నుంచి విజయవాడ వాళ్ళు వెళ్ళిపోవడానికి సిద్ధం అవగా ఇక్కడ కంచరపాలెం దగ్గరికి వచ్చినప్పటికీ యాక్సిడెంట్ గురి కావడం, తర్వాత తదనంతర సంఘటన అంతా కూడా మీకు తెలుసు. ఏదైతే ఆ రోజు ట్రాఫిక్ పోలీసు వారు 16వ తేదీన గంజాయి దొరికిందని మాకు చెప్తే లా అండ్ ఆర్డర్ పోలీసు వారు సిపి గారు ఉత్తర్వుల మేరకు మేము ఆ కేసు దర్యాప్తుని తీసుకోవడం జరిగింది. దర్యాప్తులో భాగంగా అర్జున్ ఎలియాస్ జెమిని వాడిని అరెస్ట్ చేసి జైలుకి పంపించడం జరిగింది, జ్యుడిషియల్ రిమాండ్కి. దాని తర్వాత సిపి గారు ఈ కేసులో మిగతా పరారీలో ఉన్న మిగతా ముద్దాయిలను కూడా తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వగా మేము ఇక్కడ కంచరపాలెం పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న రవికుమార్, షమీర్ ఎస్ఐల్ని 2 టీంని ఫామ్ చేసి ఎవరైతే పారిపోయినారో ఈ విజయవర్ధన్, జాకీర్ మరియు అక్షయ్ అన్న వాళ్ళ కోసం 2 టీమ్స్గా పంపించి హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ఒంగోలు వైపు పంపడం జరిగింది. వాళ్ళకున్న సమాచారం ప్రకారం ఇన్ఫార్మెంట్స్ పెట్టుకుని ఈ ముగ్గురు వ్యక్తుల్ని కూడా నిన్న సాయంత్రం గుంటూరు, విజయవాడ పరిసరాల్లో అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు కంచరపాలెం పోలీస్ స్టేషన్ తీసుకురాగా వారి ముగ్గురిని తదుపరి విచారణ జరిపి ముగ్గురిని ఈరోజు కోర్టు వారి ఎదుట ప్రవేశపెట్టడం అనేది జరుగుతుంది. దీని వెనకాతల ఈ గంజాయి ఎక్కడి నుంచి రవాణా కాబడిందన్న విషయాలు కూడా మేము తెలుసుకొని ఎక్కడి నుంచి అయితే వీళ్ళు కొన్నారో వాళ్ళని కూడా ఈ కేసులో ముందు అరెస్ట్ చేసి వాళ్ళని కూడా ఈ కేసులో వాళ్ళని ముద్దాయిలుగా చేరుస్తామని పత్రికా ముఖ్యంగా తెలియపరచుకుంటున్నాను. ప్రాంతానికి చెందినవాడు ఇంతకు ముందు కూడా ఇదే నెలలో ఒకసారి ఈ విజయ్, అర్జున్ ఎవడైతే జమిని ఉన్నాడో విజయ్, అర్జున్, అక్షయ్ కూడా ముగ్గురు 3వ తేదీన ఇప్పుడు వాళ్ళ మొదటి వారంలో కూడా ఇక్కడికి అరకు రావడం, అప్పుడు కూడా కొంత గంజాయి కొనడం జరిగింది. విజయ్ అనేవాడు ఆంధ్ర ప్రాంతానికి చెందినవాడు కాబట్టి ఆంధ్ర ప్రాంతంలో ఒక కారు అద్దెకు తీసుకుందామని విజయ్కి వాడికి ఉన్న అవగాహన మేరకు అర్జున్కి లైసెన్స్ లేకపోవడం వల్ల విజయ్ యొక్క ఐడెంటిటీ కార్డు పెట్టి ఈ విజయవాడ ప్రాంతంలో ఈ కార్ని ముందు ఒకసారి హైర్ చేసుకున్నారు, మళ్ళీ ఇప్పుడు కూడా హైర్ చేసుకుని రావడం జరిగింది.
వాళ్ళ మీద ఏం కేసు ఇంతకు ముందు ఏం కేసులు ఉన్నాయి కదా? విజయవర్ధన్ మీద కేసులు ఉన్నట్టుగా మనకు తెలియరాలేదు, ఇంకా తెలియాల్సి ఉంది. విజయవర్ధన్ మీద ఉన్నాయి కేసులు, 307 కేసులు అటువంటి మనకు చాలా ఉన్నాయి. అర్జున్ మీద మిగతా వారి మీద కేసులు ఉన్నాయి లేదు తెలియాల్సి ఉంది. సార్ బాబు పేరెంట్స్, వర్షిత్ పేరెంట్స్ చెప్తున్నారు కారు ఆపుంటే బాబు బతికేవాడని, కానీ గుద్దేశాను అని తెలిసినా కూడా వీళ్ళు కారు ఆపకుండా వెళ్ళిపోవడం వల్లే ప్రమాదం అట్లా జరిగిందా ఏంటి? అంటే మాకున్న ప్రాథమిక సమాచారం ఏంటంటే వాస్తవంగా ఆ రోజు డ్రైవింగ్ చేసింది జెమిని, వాడికి డ్రైవింగ్ లైసెన్స్ లేదు. జెమిని డ్రైవ్ చేస్తుండగా అప్పుడు బాగా రద్దీ టైము, సుమారు సాయంత్రం 6:45 సర్వీస్ రోడ్లో వెళ్తున్నారు. అంటే గంజాయి ఉంది కాబట్టి మెయిన్ రోడ్లో వెళ్తే పోలీసులు వారు చెక్ ఉంటుంది. సర్వీస్ రోడ్లో వచ్చి వాళ్ళు గూగుల్ మ్యాప్ చూసుకుంటూ వెళ్తున్నారు. టొయోటా షోరూమ్కి వెళ్ళారు, గూగుల్ మ్యాప్ చూసుకుంటూ వస్తే ఓరోసి జంక్షన్ నుంచి హైవే ఎక్కిపోవచ్చు అని చెప్పి వాళ్ళ యొక్క ఆలోచన. సో ఆ రకంగానే వాళ్ళు సర్వీస్ రోడ్లో వచ్చి ఎక్కిపోదామని చూశారు. అప్పటికే రద్దీ ఉండడం వల్ల బాబు దురదృష్టం కొద్ది ఆ యాక్సిడెంట్ జరిగింది. గంజాయి సేవించినట్టుగా మాకు ట్రాఫిక్ పోలీసు వారు, మరి ట్రాఫిక్ పోలీసు వారిని అడగాలి. ఆ రోజు నుంచి మా దగ్గర నేను ఆయన పట్టుకోలేదు, నా దగ్గర పట్టుకుని 16వ తేదీ అక్షయ అన్న అమ్మాయి విజయవర్ధన్ కి బంధువు. అక్షయ అన్న అమ్మాయికి తల్లిదండ్రులు చనిపోయినారు, ఆమెకు అక్క చెల్లెలు గాని అన్నదమ్ములు గాని ఎవరు లేరు. ఈ అమ్మాయి ఒంటరి. ఈ అమ్మాయికి విజయవర్ధన్ అనేవాడు బంధువు. ఈ విజయవర్ధన్ అనేవాడు బంధువు కాబట్టి ఈ అమ్మాయి హైదరాబాద్ లో హాస్టల్లో ఉంటుంది. సో ఈ అమ్మాయికి డబ్బులు అవసరం అని చెప్పి ఎప్పుడైనా విజయవర్ధన్ తోడు రమ్మంటే విశాఖపట్నం అరకు అటువైపు వాళ్ళిద్దరూ తిరగటం అనేది వాస్తవం. ఆ క్రమంగానే ఇక్కడికి వచ్చింది తప్ప ఆ అమ్మాయికి ప్రత్యక్షంగా గంజాయి కోసం గంజాయి వ్యాపారం అలాంటిది ఉన్నట్టుగా మాకు ఇంతవరకు విచారణలో వెల్లడి కాలేదు. వీళ్ళు ఎప్పుడైనా వస్తే అమ్మాయి ఖర్చులకి విజయవాడ నుంచి వచ్చేటప్పుడు అమ్మాయి ఖర్చులకి ఏ రకంగా వచ్చినా ఈ విజయవర్ధన్ అనేవాడు ఈ అర్జున్ అనేవాడు ఇస్తా ఉంటాడు. గంజాయికి సంబంధించి అరకులో ఎలా లింక్స్ ఏర్పడ్డాయి? ఆ చైన్ ఏమైనా బ్రేక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు? అర్జున్ ఇది మొదటిసారి కాదు, ఇంతకుముందు కూడా వచ్చాడు. అర్జున్ చెప్పిన వివరాల్లో ఇంకా విచారణ చేయవలసి ఉంది. అది ఇప్పుడు నేను మీడియా ముఖంగా చెప్పలేను, దర్యాప్తులో ఉంది కాబట్టి. ఇంకా చెప్పాను ఇంతకు ముందే, దీని వెనకాతలు ఎవరున్నారో కూడా వాడిని కూడా ఈ కేసులో ఖచ్చితంగా ముద్దాయిలుగా చేర్చి అరెస్ట్ చేస్తాం. అంతకుముందు కూడా వెళ్ళారు సార్, ఇదే నెలలో వెళ్ళారు, అప్పుడు ఎవరు దొరకలేదు. సో ఇక్కడ వీళ్ళు ఇక్కడ నుంచి విజయవాడకి గంజాయి తీసుకెళ్ళిన తర్వాత వీళ్ళు యూజ్ చేయడానికి తీసుకెళ్తున్నారా, అమ్మకానికి తీసుకెళ్తున్నారా? అప్పుడు ఏమైనా అర్జున్ అనేవాడు జమిని అలియాస్ అర్జున్, వీడు చెన్నై ప్రాంతానికి చెందినవాడు. ఇంతకు ముందు కూడా వీడు తీసుకెళ్లాడు, అక్కడ చెన్నై ప్రాంతంలో అమ్మాడు. విజయ్కి విపరీతంగా కేసులు ఉన్నాయి కాబట్టి వీడి మీద అరెస్ట్ వారెంట్ కూడా ఎన్బిడబ్ల్యూఎస్ కూడా ఉన్నాయి గుంటూరు ఒంగోలు ప్రాంతంలో. సో అక్కడ ఉన్న ఆ కేసుల నుంచి వీడు తప్పించి తిరుగుతున్నాడు. ఆ పోలీసు కూడా మోస్ట్ వాంటెడ్. సో ఆ కేసుల నుంచి బయటపడదాని ఉద్దేశంతో వీడి జమినితో ఇంతకు ముందు జమిని ఒక గంజాయి కేసులో ఎక్కడ అరెస్ట్ అయినప్పుడు వాడికి జైల్లో పరిచయం అయింది. సో మనం కూడా గంజాయి వ్యాపారం చేస్తే నీకు డబ్బులు వస్తాయని చెప్పి ఆ కేసుల నుంచి బయటపడి తొందరగా లాయర్ ఫీజులు ఇచ్చుకోవచ్చు అని చెప్పి వీడు కూడా ఏ పని చేయలేక వాటితో పాటు గంజాయి కొనడం అమ్మడం అనేది అలవాటుగా చేసుకున్నాడు. జాకిరి కూడా అదే చెప్పాడు, జాకిరి కూడా ఒప్పుకున్నాడు. సరే ఈ బాబుని గుద్దేమో వాళ్ళు అక్కడ పడిపోయారు అని వీళ్ళు అసలు సోయిలో ఉన్నట్టేనా? అంటే పడిపోయినా కూడా పట్టించుకోకుండా వీళ్ళు అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయే ప్రయత్నం చేశారు అనేది అక్కడ లోకల్ లో ఉన్న వాళ్ళు వాదన. అది వాస్తవం. నేను చెప్పాలో లేదో, వాస్తవం ఏంటంటే ఆ రోజు యాక్సిడెంట్ అయిన వెంటనే ముందు సీట్ లో